ఈరోజు హైదరాబాద్లో అయితే ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రత్యేకించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరైతే పెద్దలు ఉన్నారో, పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దాడులు చేస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం ఉంది. ఆదాయ పన్ను అధికారులు కొంతమంది నిర్మాతలు, అది కూడా బడా నిర్మాతలు ఎవరైతే ఉన్నారో, మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు, దిల్ రాజు ఎంటర్టైన్మెంట్స్ కావచ్చు, అండ్ అలాగే మ్యాంగో మూవీస్ సంస్థ సింగర్ సునీత భర్త ఎవరైతే ఉన్నారో, మ్యాంగో మూవీస్ అధినేత, వీళ్ళ ఈ సంస్థలన్నిటిపైన కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హఠాత్తుగా ఎందుకు నిర్వహిస్తున్నారు అనే దానిపైన కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పటికీ బడా బడ్జెట్తో సినిమాలు తీశారు. ఎవరైతే దిల్ రాజు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ప్రస్తుతం ఎఫ్టీసీ చైర్మన్గా ఉన్నారు. ఆయన గేమ్ చేంజర్ అనేది ఎంత బడ్జెట్తో తీశారో మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. నా జీవితంలోనే, నా సినీ కెరియర్లోనే నేను బడా బడ్జెట్ సినిమాగా గేమ్ చేంజర్ మీ ముందుకు తీసుకొస్తున్నానని కూడా ఆయన పలు ప్రెస్ మీట్లో ప్రస్తావించడం జరిగింది. దాంతోపాటుగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా తక్కువ బడ్జెట్తో నిర్మించినప్పటికీ ఊహించినటువంటి వసూళ్లను అయితే సాధిస్తుంది. ఇప్పటికీ డే 1 ఎంత, డే 2 ఎంత, అండ్ అలాగే 6 డేస్కి ఎంత, ఇలా ప్రతి ఒక్కటి కూడా బ్యానర్స్ కూడా రిలీజ్ చేస్తూ వచ్చింది ఆ సంస్థ. అయితే ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని అసలు సినిమా మీద ఆదాయాలు ఎంత వస్తున్నాయి, అండ్ అలాగే ఏంటి లెక్కలు ఏ విధంగా ఉన్నాయి అనే దానిపైన ఐటీ సంస్థలు ఇప్పుడు దాడి చేస్తున్నాయని చెప్పాలి. మొత్తంగా 8 ప్రాంతాల్లో ఐటీ సంస్థలు అయితే ఈ దాడులు చేస్తున్నాయి. 55 బృందాలతో కలిసి ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నాయని చెప్పాలి. అంటే దిల్ రాజు ఎవరైతే ఉన్నారో, ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నప్పటికీ కూడా కొంత అమౌంట్ వాళ్ళు కలెక్షన్స్ ఏవైతే చూపిస్తున్నారో ఆ కలెక్షన్స్ అనేవి తప్పుగా చూపిస్తున్నారు అనే అనుమానాల పట్ల, అంటే ఎంత భారీ బడ్జెట్ సినిమాలు అయినప్పటికీ వాళ్ళు వచ్చే ఏవైతే ఆదాయాలు ఉన్నాయో ఈ ఆదాయాల పట్ల సరిగ్గా వాళ్ళు లెక్కలు చూపించట్లేదు అనే అంశం పైన కొన్ని సమాచారం ఉన్నందువల్ల ఈ ఐటీ దాడులు చేస్తున్నారని కూడా మనకి సమాచారం ఉంది. అయితే ఐటీ దాడులు చేస్తున్న వాళ్ళలో మెయిన్గా 3 సంస్థలపైనే నిర్వహిస్తున్నారు. ఒకటి మైత్రి మూవీ మేకర్స్, పుష్ప 2 సినిమా తీసిన ఏవైతే మేకర్స్ ఉన్నారో మైత్రి మూవీస్ మేకర్స్ కూడా ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరికి రానటువంటి కలెక్షన్స్ అయితే ఆ సంస్థకి వచ్చాయి అని కూడా మనకి ఇప్పటి వరకు తెలుస్తూనే ఉంది. దగ్గరగా 1500 కోట్లు కూడా దాటిపోయిన బడ్జెట్ అయితే వాళ్ళకి వచ్చింది, రిటర్న్ బడ్జెట్ అయితే వచ్చింది అని కూడా మనం వింటూనే ఉన్నాం. వీటన్నిటికి కూడా అసలు ఏంటి, సినిమాల మీద ఎంత బడ్జెట్ పెడుతున్నారు, రిటర్న్ బడ్జెట్గా వాళ్ళకి ఎంత వస్తుంది, రిటర్న్గా వాళ్ళు ఎంత కలెక్షన్స్ అయితే వాళ్ళు తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు ఏంటంటే బ్లాక్ మనీ, వైట్ మనీ అనేది సినీ ఇండస్ట్రీలో తిరుగుతూ ఉంటుంది, అండ్ అలాగే బ్లాక్ మనీ, వైట్ మనీ ఉంటుంది అని కూడా కొన్ని వర్గాలు కూడా చెప్తూనే వచ్చాయి. కానీ ఇప్పుడు ఏంటంటే 99% వరకు కూడా మొత్తం వైట్ మనీనే యూజ్ చేస్తున్నారు. నిర్మాతలు కూడా ప్రతి దానికి కూడా పన్ను చెల్లిస్తున్నారు. అంటే హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్ కావచ్చు, అండ్ అలాగే కాస్ట్ అండ్ క్రూ విషయంలో ఏదైతే రెమ్యూనరేషన్ ఉందో ప్రతి ఒక్కటి దానికి కూడా హీరోలకు ఇచ్చే రెమ్యూనరేషన్లో కూడా ట్యాక్స్ నిర్మాత మీదే భారం పడుతుంది అని కూడా మనకి చాలామంది నిర్మాతలు కూడా చెప్తూనే వచ్చారు. అండ్ అలాగే రీసెంట్గా నాగవంశీ ఎవరైతే ఉన్నారో, లక్కీ భాస్కర్ ప్రెస్ మీట్లో కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. మేము జస్ట్ ఒక నెంబర్ అయితే మేము చెప్తాము, సో ఆ నెంబర్ ఎంతవరకు కరెక్ట్ కాదు అనేది మాకు తెలుసు, కానీ ఆ నెంబర్లు మీరు నమ్మొద్దు, సో మాకు నష్టం వచ్చిందా లాభం వచ్చిందా అనే వాటిపైన మాకే తెలుస్తుంది, సో మేము రిలీజ్ చేసే ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అవి కరెక్ట్ కాదని కూడా ఆయన ముఖాముఖిగా, అంటే మీడియా ముఖంగా ఆయన చెప్పడం జరిగింది. అండ్ అలాగే దిల్ రాజు కూడా ఫస్ట్ నుంచి గేమ్ చేంజర్ విషయంలో చూసుకున్నట్లయితే భారీ బడ్జెట్తో నేను నిర్మిస్తున్నాను, సాంగ్స్కి ప్రత్యేకించి నేను హై బడ్జెట్తో తీశాను, ఒక్క సాంగ్కే ఒక 25-30 కోట్లు నేను ఖర్చు పెట్టి మరి సాంగ్ విజువల్స్ కావచ్చు, సాంగ్కి ఆ ఖర్చు కావచ్చు, ఆ ఎఫెక్ట్స్ కావచ్చు మొత్తం ఖర్చు పెట్టానని నేను బల్లగుద్దు చెప్తూ వచ్చారు. అండ్ అలాగే గేమ్ చేంజర్ ఊహించినంత హైప్ అయితే తీసుకురాలేకపోయింది, అండ్ అలాగే హిట్ కూడా కాలేకపోయింది అని కూడా మనం ఇప్పటివరకు వింటూనే ఉన్నాము. అండ్ అలాగే సంక్రాంతికి వస్తున్నాం, మెయిన్గా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏదైతే ఉందో తక్కువ బడ్జెట్తో నిర్మించినప్పటికీ గేమ్ చేంజర్ కంటే కూడా సంక్రాంతికి వస్తున్నాం వసూళ్ల వర్షం అయితే కురిపిస్తుంది. సో వీటన్నిటిపైన దిల్ రాజు ఎంతవరకు నిజం చెప్తున్నారు, సో ఎంతవరకు కలెక్షన్స్ ఖాతాలో వేసుకుంటున్నారు, అండ్ అలాగే పన్ను కరెక్ట్గా కడుతున్నారా లేదా, ఇవన్నీ అంశాలన్నిటిని కూడా వాటన్నిటిని ఆధారంగా చూసుకొని దాడులు అయితే చేస్తున్నారు ఐటీ అధికారులు. అండ్ అలాగే దిల్ రాజు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి అందరి నివాసాల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దిల్ రాజు బ్రదర్ అయిన శిరీష్
శిరీష్ వాళ్ళ పిల్లలు, సో వారి సమీప బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నివాసాల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే మ్యాంగో మ్యూజిక్ అధినేత అయిన రామ్ ఎవరైతే ఉన్నారో సింగర్ సునీత వాళ్ళ హస్బెండ్, సో ఆయన కూడా పన్నులు కరెక్ట్గా కడుతున్నారా లేదా, సో ఏంటి అనే వీటిపైన కూడా ఆ సంస్థ మీద కూడా ఐటీ దాడులు అయితే నిర్వహిస్తున్నారు. అండ్ ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2 ఏదైతే ఉందో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఇప్పటి వరకు రూపుదిద్దుకుంది. అండ్ అలాగే కలెక్షన్స్ వర్షంలో కూడా ముందంజలో ఉన్న సినిమా పుష్ప 2గా ఉంది. ఈ మధ్యనే చూసాము మనం పుష్ప 2 సినిమా పలు అంశాలలో కూడా వార్తల్లోకి వచ్చిన విషయాలు కూడా మనం చూసుకున్నాము. అల్లు అర్జున్ ఎవరైతే ఉన్నారో ఒక కేసులో ఇరుక్కోవడం అనేది అక్కడ పుష్ప 2 రిలీజ్ టైంలో ఎవరైతే ఒక మహిళ చనిపోయారో, సో ఇవన్నీ ఇంకా తగ్గకుండానే వెంటనే ఈ ఐటీ సోదాలో కూడా మైత్రి మూవీ మేకర్స్ ఎంతవరకు నిజాలు చెప్తున్నారు, అండ్ అలాగే బడ్జెట్తో తీసాము అంటున్నారు. కలెక్షన్స్ విషయంలో కూడా కొన్ని వేల కోట్ల కలెక్షన్స్ వర్షం అయితే మైత్రి మూవీ మేకర్స్ సంస్థకి వచ్చి పడిందనే చెప్పాలి. సో ఇవన్నీగా చూసుకొని ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్, దిల్ రాజు అండ్ అలాగే దిల్ రాజు ప్రొడక్షన్స్, అలాగే దిల్ రాజు బ్రదర్ ఎవరైతే ఉన్నారో శిరీష్ గారి ప్రొడక్షన్స్, ఇవన్నీ కూడా మొత్తంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇది ఎప్పుడూ సంక్రాంతికి వచ్చే సినిమాల మీద ఎప్పుడు కూడా ఐటీ వాళ్ళు అసలు బడ్జెట్ ఎంత పెడుతున్నారు, ఎంత కలెక్షన్స్ వస్తున్నాయి, ఇలా హై బడ్జెట్ ముఖ్యంగా హై బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఏదైతే ఉందో ఐటీ అధికారులు ఖచ్చితంగా వాళ్ళకి అయితే ఉంటుంది. ఐటీ అధికారులు ఖచ్చితంగా సోదాలు నిర్వహిస్తారు. ఇది కామనే అని కూడా కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ఉంది. సో దీంతో భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదివరకట్లాగా కాకుండా ఇప్పుడు రెమ్యూనరేషన్ల విషయంలో కూడా ప్రతి ఒక్కరికి ఇచ్చే రెమ్యూనరేషన్లలో ట్యాక్స్ కూడా నిర్మాతమైన భారం పడుతుంది, నిర్మాతే కడుతున్నారు. సో కాబట్టి ఎలాంటి టెన్షన్ కూడా పడనవసరం లేదు అని కూడా కొంతమంది సమాచారం అయితే ఉంది. ఇది ఈరోజు ఐటీ శాఖ నిర్వహిస్తున్న దాడుల పట్ల ఉన్న సమాచారం. వీడియో జర్నలిస్ట్ దాసుతో రాణి, తెలుగు 7 హైదరాబాద్.